మీ క్లాస్లో ఖచ్చితంగా అలాంటి అమ్మాయి ఉండే ఉంటుంది, లోపల చెప్పాలని తహతాలు ఆడుతుంటుంది, కానీ ఆ అమ్మాయి దాకా వెళ్ళి మన మనసులో ఉండే మాట మనం చెప్పలేం. నేను కూడా కాలేజ్ చదువుతున్నప్పుడు చాలా ఇంట్రోవర్ట్ని, పెద్దగా మాటలు అవి చాలా బయటకు వచ్చేవి కాదు. ఇప్పుడు నా వృత్తి అది అయిపోయింది, అది వేరే విషయం. బట్ ఇవాళ వీడియోలో నేను ఏం చేస్తానంటే, ప్రతి వ్యక్తి తను కోరుకునే ఏ అమ్మాయి అయినా తన వైపు చూసే ఛాన్స్, తన ప్రపోజల్ ఒప్పుకునే ఛాన్స్ ఉండాలంటే ఆ అబ్బాయి లోపల ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి. అండ్ ఐఎమ్ అవేర్ ఈ వీడియోస్ని అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా చూస్తున్నారు. ఇదివరకు అంటే 99% అబ్బాయిలు, ఓన్లీ 1% అమ్మాయిలు ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే నేను కాంటెంట్ అది షిఫ్ట్ చేశానో ఆల్మోస్ట్ 70% అబ్బాయిలు ఉన్నారు, 30% అమ్మాయిలే ఉన్నారు. సో మీరు కూడా ఎవరైనా కొంచెం మట్టి బుర్ర మీ క్లాస్లో ఉండి, లేదా మీ లైఫ్లో ఉండి, లేదా మీకు పెళ్ళి అయిపోయినా కూడా మీ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఈ పర్టికులర్ అట్రిబ్యూట్స్ మీరు ఇన్కల్కేట్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి పంపించండి. 8 స్టెప్ ఫార్ములేషన్ ఇస్తాయి ఈ వీడియోలో, సైంటిఫికలీ టెస్టెడ్. ఇది ఈ 8 నేను ఫాలో అయితే వెంటనే అమ్మాయి నా ఇంకా చూసేస్తుందా అంటే, రిలేషన్షిప్స్ అనేది న్యూయాన్స్డ్ గా ఉంటాయి. నీకు ఆ విషయం ఇంకా అర్థం కావట్లేదు కాబట్టి అమ్మాయికి నువ్వు ఇంకా చెప్పలేకపోతున్నావు, లేదా అమ్మాయి నీ ప్రపోజల్ ఒప్పుకోవట్లేదు. సో గివ్ ఇట్ ఎ ఫెయిర్ షాట్. అండ్ ఒక్కొక్కటి నేను చెప్తే జాగ్రత్తగా వినండి. మనం రెగ్యులర్గా చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్తో పాటు ఇలా మీ లైఫ్లో హెల్ప్ అయ్యే వీడియోస్ని కూడా అక్కడక్కడ మధ్యలో స్ప్రింకిల్ చేస్తుంటాం. మన లైఫ్లో మనం ఉపయోగించుకొని మనకు హెల్ప్ అయ్యేవి, అంతే కదా. రేపు పొద్దున మీ ఇద్దరు ఒక జంట అయిన తర్వాత నన్ను మర్చిపోకండి. దిస్ వీడియో ఇస్ డెడికేటెడ్ టు ఆల్ ద మట్టి బుర్రా బాయ్స్. సో అమ్మాయిలు మీరు కూడా వీడియోని చూడండి. మీ క్లాస్లో మీకు నచ్చి మీకు చెప్పని ఆ మట్టి బుర్ర ఎవరైనా ఉంటే వీడియో అతనికి పంపించండి. నేను కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా ఈ వీడియోని కింద సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నాతో ఒక 10 నిమిషాలు స్పెండ్ చేయండి చాలు. మీరు పడుకునే ముందు మీకు ఆహ్లాదంగా ఇన్ఫర్మేషన్ అలా నైస్గా ప్యాకేజ్ చేసి మీ ముందు పెట్టేస్తా. సబ్స్క్రైబ్ చేశారుగా, వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. ఫస్ట్ది డైరెక్ట్గా మ్యాటర్లోకి దూకేద్ది, ఎందుకంటే దీని గురించి ఫస్ట్ కాంటెక్స్ట్ ఏం అవసరం లేదు, అందరికీ అన్ని విషయాలు తెలుసు కాబట్టి. ఫస్ట్ వన్ ఇస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. 2 + 2 = 4. ఇది తెలియాలంటే ఉండాల్సింది క్వాంటిటేటివ్ ఇంటెలిజెన్స్. ఒక అమ్మాయి ఏం చేస్తే సంతోషపడుతుంది, ఏం చేస్తే బాధపడుతుంది, జాగ్రత్తగా సెన్సిటివ్గా ఉంటూనే ఆ అమ్మాయికి ఎక్కడ స్పేస్ ఇవ్వాలో, ఆ అమ్మాయితో ఎక్కడ ఫ్లర్ట్ చేయాలో, లైన్ దాటకుండా ఎలా ఉండాలో మీకు తెలియడమే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇంటెలిజెన్స్ వల్ల మీకు జాబ్లు ఏవి రావచ్చు, బట్ మీ లైఫ్లో మీకు నచ్చిన అమ్మాయిని మీరు గెలుచుకోవాలన్నా, లేదా ఒకవేళ మీకు పెళ్ళి అయిపోయినా మీ భార్యని మీరు గెలుచుకోవాలన్నా కూడా ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇంపార్టెంట్. దీంట్లో 2 విషయాలు ఇంపార్టెంట్గా ఉండాలి, లిజనింగ్ స్కిల్స్ అండ్ ఎంపతి. ఎప్పుడు వన్ వే ట్రాఫిక్ లాగా మన నుంచి మాటలు రావడమే కాదు, ఆ అమ్మాయి ఫీలింగ్స్ ఏంటి, ఆ అమ్మాయి ఇష్టాలు ఏంటి, ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్దాం అనుకుంటుంది, ఆ అమ్మాయితో నీ లైఫ్ని ఎలా చూద్దాం అనుకుంటుంది, ఆ అమ్మాయి కెరియర్ గోల్స్ ఏంటి, అంబిషన్స్ ఏంటి. ఎందుకంటే లైఫ్ అంతా నువ్వు ఒక్కడవే కాదు కదా, ఆ అమ్మాయి కూడా కలిస్తేనే నువ్వు ఆ రిలేషన్షిప్ ఒకవేళ సాలిడిఫై అయితే. సో ఫస్ట్ అమ్మాయి పక్కన కూర్చొని జాగ్రత్తగా వినేసేయండి. ఇన్ఫాక్ట్ ఆ అమ్మాయి మాట్లాడుతుంటే మీకు ఎక్కడ లేని ఓపిక వచ్చి మీరు బోరు కొట్టకుండా వినడం ఇస్ అన్ ఆర్ట్. బీ అన్ ఆర్టిస్ట్. ఎందుకంటే ఇన్హెరెంట్గానే మనలో నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ అని ఒకటి ఉంటుంది, మనమే మొత్తం అని ఫీల్ అవుతాం. దానికి పైగా ఒక రిలేషన్షిప్లో అమ్మాయి కన్నా అబ్బాయి నువ్వు ఎప్పుడైతే ఫీల్ అవుతావో నీకు తెలియకుండా సబ్ కాన్షియస్గానే సినిమాలు చూసి ఇక్కడ చూసి అది చూసి ఈ 2 క్లబ్ అయితే చాలా డేంజరస్ కాంబినేషన్. అది నీకు ఏ అమ్మాయి పడదు, ఒకవేళ పడినా కూడా ఎక్కువ కాలం ఉండదు. నువ్వు ఇది అని తెలుసుకుంటే తక్షణం వదిలేసి వెళ్ళిపోతుంది. లేదా ఒకవేళ మీరు మ్యారీడ్ రిలేషన్షిప్స్లో ఉంటే ఆ కెమిస్ట్రీ అనేది కుదరట్లేదని నీకు అనిపిస్తుంటే దానికి రీజనింగ్ ఇదే. మీ ఇద్దరు ఆఫీస్కి వెళ్ళి వస్తారు, కాకపోతే నీ ఆఫీస్లో బాధలు మాత్రం అమ్మాయికి చెప్తుంటే, ఆ అమ్మాయి కష్టాలేంటి, ఆ అమ్మాయి ఇబ్బందులేంటి నువ్వు వినకుండా ఉంటే ఇంకా కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ ఎలా కుదురుతుంది మీరే చెప్పండి. ఇకపోతే రెండోది తప్పు 99% చేస్తూనే ఉంటారు. జనరల్గా అబ్బాయిలు ఏమనుకుంటారంటే, ఒక అమ్మాయిని కలిసి అమ్మాయితో మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి అందం, ఆ అమ్మాయి ఇష్టాలు, స్పెషల్గా నేసెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు రిలేషన్షిప్ లేదా ఫ్రెండ్షిప్ ఏదైతే అది, ఆ అమ్మాయిని పొగడ్తల్లో ముంచేస్తే నీకు ఆ అమ్మాయి తప్పితే వేరే ఫీలింగే నీ మైండ్లో లేదని ఒక ఫాల్స్ నెరేటివ్ క్రియేట్ చేయగలిగితే ఆ అమ్మాయి ఇట్టే పడిపోద్ది అనుకుంటారు. అమ్మాయి ఇట్టే పడిపోవచ్చు కూడా, బట్ ఆ బంధం రాక్ సాలిడ్గా నిలబడాలంటే నీకు అంబిషన్ ఉండాలి. ఏ అమ్మాయికైనా నా నిన్నటికన్నా ఇవాళ బాగుండాలి, ఇవాటికన్నా రేపు బాగుండాలి, దేశాన్ని దున్నేస్తా అనే మైండ్ సెట్లో ఉండే ఆ సెక్సీనెస్ ఇంకా దేంట్లో ఉండదు. అంబిషన్ ఇస్ అట్రాక్టివ్, అది నీలో న్యాచురల్గా ఉండాలి. నువ్వు లైఫ్లో ఎదగాలి అని నువ్వు ఫీల్ అవ్వు, అది అమ్మాయికి చెప్పు. ఆ అమ్మాయికి కూడా అది ఉంటే నువ్వు కూడా అప్రిషియేట్ చేయడం నేర్చుకో. ఎందుకంటే లైఫ్లో అల్టిమేట్గా మన రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండడం ఇంపార్టెంటే, బట్ దానికన్నా ఇంపార్టెంట్గా మనం జనరేషన్స్గా పెరుగుతున్నాం. మన ప్రీవియస్ జనరేషన్ కన్నా మన జనరేషన్ బాగుందా, మన జనరేషన్ కన్నా మన పిల్లల జనరేషన్ బాగుందా చూసుకోవాల్సిన బాధ్యత మనది. ఇంట్లో ఒక్కడికి దేశాన్ని దున్నేస్తానే మైండ్ సెట్ ఉంటేనే చాలది, అది ఇద్దరుకుంటే ఎట్లుంటుంది అది. సో లైఫ్లో గోల్ పెట్టుకో, అది వినగానే జనాలు నవ్వాలి, ఏంటి మాట్లాడుతుంది అనుకోవాలి. అలా అనుకోకపోతే అసలు గోలే కాదు అది. ఎవరైతే అమ్మాయిలు చూస్తున్నారో నాకు చెప్పండి కింద కామెంట్స్లో, ఇది కరెక్ట్ అనేది. మీకు బాగా నచ్చిన మట్టిబుర్ర క్యాండిడేట్ ఎవడైతే ఉన్నాడో ఆ లైఫ్లో పైకి ఎదగాలి కదా, మీరు అదే కోరుకుంటారు కదా. ఎంత కష్టపడాలంటే షాప్కి వెళ్తే బిల్లు చూడకూడదు, ఇక్కడ అది పెట్టుకోండి. ఇకపోతే నెక్స్ట్ ఇది గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. మాట్లాడగలగాలి, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడున్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా మనం ఒక వ్యక్తికి మన మైండ్లో ఉండే మ్యాటర్ని ఎంత అద్భుతంగా కమ్యూనికేట్ చేస్తాను అనేది మన లైఫ్ స్కిల్. అది దాన్ని ఎప్పుడు పోగొట్టుకోకండి. నాకు ఉద్యోగం, నాకు అది. నేను అందుకే చెప్తున్నా, నేను కరెక్ట్గా మనం మాట్లాడగలిగితే
ఇక్కడ ఉండేది అవతలోడు బ్రెయిన్లోకి వెళ్ళిపోగలిగితే, చొచ్చుకొని వెళ్ళిపోగలిగితే లైఫ్లో సగం యుద్ధం గెలిచేసినట్టే, ఒక 60% గెలిచేసినట్టే అనుకోండి. సో ఎక్కడో అమ్మాయికి మీరు చెప్పలేకపోవడానికి కారణం ఆ రిలేషన్షిప్ సాలిడిఫై అవ్వకుండా ఉండడానికి ఒక పెద్ద అడ్డంకిలా నిలబడుతుంది అది. సో వేరే యాక్టివిటీస్లో కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు అది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఎవడరైడ్ ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటుంది అమ్మాయి. సో అలా మాట్లాడుతున్నప్పుడు ఈ నెక్స్ట్ స్కిల్ అనేది డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది, విచ్ ఇస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అందంగా ఉండి బాగా గ్రూమ్ అయ్యి నీకు నచ్చిన అమ్మాయి నీ దగ్గరకు వచ్చి అంత బాగుంటే అరగంట బాగుంటది, గంట బాగుంటది, ఒక రోజు బాగుంటది, ఒక నెల బాగుంటది. బట్ రెండో నెల మన లైఫ్ లో ఎక్కడో ఎంటర్టైన్మెంట్ లేకపోతే, ఎంత అందమైన అమ్మాయి ఉన్నా కూడా లేదా అమ్మాయికి ఎంత అందమైన అబ్బాయి ఉన్నా కూడా ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది లేకపోతే మన లైఫ్ నెట్టడం కష్టం. అది ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇది నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. సో ఏ విషయాన్నైనా చిన్నగా చూసి అది మీ మీదైనా నవ్వు కూడా మొదలు పెట్టండి. ఇది నేను చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. ఏదైనా అవ్వక ముందు అది అవ్వకూడదని మనం 100 విధాలుగా ప్రయత్నించాలి, 1000 విధాలుగా ప్రయత్నించాలి. తప్పు జరిగిపోయింది, ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాం, రన్నింగ్ రేస్లో గోల్డ్ మెడల్ రాలేదు, జస్ట్లో మిస్ అయింది, ట్రైన్ అప్పుడే వెళ్ళిపోయింది, లేదా ఫ్లైట్ ఎక్కే ముందు బోర్డింగ్ పాస్ ఎక్కడో పెట్టి మర్చిపోయాం. లైఫ్లో మనకి దోలు తీరిపోవడానికి 1,00,000 అవకాశాలు దొరుకుతాయి. అందులో అన్నింటికి మనం అవుట్కమ్స్కి ప్రయత్నిస్తాం. బట్ వన్స్ అయిపోయిన తర్వాత మనం టైంని వెనక్కి తీసుకురాలేం కదా. అలాంటప్పుడు మనల్ని మనం చూసి నవ్వుకోవడమే సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఇలాంటి అట్రిబ్యూట్ నీకు ఉంటే నువ్వు దేన్నైనా లైట్గా తీసుకోగలుగుతావు, దేని మీదైనా జోక్ వేయగలుగుతావు. అలాంటి సెన్స్ ఆఫ్ హ్యూమర్ నీకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మూడో, జెన్యూన్ సెల్ఫ్ కేర్. అన్నట్టు స్కిన్ అంటే గుర్తొచ్చింది, ద డెర్మాకోస్ 2% కోజిక్ యాసిడ్ సీరం. ఇది మనకి పిగ్మెంటేషన్ పోవడంతో పాటు స్కిన్ కూడా గ్లో అయ్యే ఒక ఫార్ములేషన్ ఇది. దీంట్లో కోజిక్ యాసిడ్ ఉంది, పిగ్మెంటేషన్ ని తగ్గిస్తూ డార్క్ స్పాట్స్ ని కూడా పోగొడుతుంది. అండ్ ఆల్ఫా ఆర్బిటిన్ మెలనిన్ ప్రొడక్షన్ ఉంటుంది కదా, దాన్ని తగ్గిస్తుంది, అదే పింపుల్స్ గట్రా రాకుండా. ఇది వైటమిన్ సి కన్నా ఎక్కువ ఎఫెక్టివ్, ఇది పోటెంట్ ఫార్ములా. సో మన స్కిన్ బ్రైట్నింగ్ లో కూడా ఇది తోడ్పడుతుంది. ఓవరాల్ గా ఒక ఈవెన్ టోన్ ఇస్తుంది స్కిన్ కి, అది మన అబ్బాయికి చాలా అవసరం. అది అండ్ ఒక మంచి గ్లోని కూడా. అండ్ ఇట్ ఈస్ డిజైన్డ్ బై డర్మటాలజిస్ట్స్. సో జనరల్గా ఇలాంటి సిరం వేసిన తర్వాత యూ హ్యావ్ టు ఫాలో ఇట్ అప్ విత్ సన్ స్క్రీన్. ఇది 1% హైలరానిక్ యాసిడ్ సన్ స్క్రీన్ ఆక్వా జెల్. ఇది ఫ్రమ్ ద డర్మాకో. ఇది SPF 50 PA++++. సన్ డ్యామేజ్ ని ఫైట్ చేస్తూనే సూపర్ లైట్ వెయిట్ గా హైడ్రేటింగ్ గా ఉంటుంది. డర్మాకోలో భూమి ఇనిషియేటివ్ అని చెప్పి మనం చేసే ప్రతి పర్చేస్ తో వాళ్ళ చైల్డ్ ఎడ్యుకేషన్ హెల్ప్ చేస్తున్నారు. ఇలా 20,000+ స్టూడెంట్స్ వాళ్ళు ఎంపవర్ చేశారు. సో లెట్ us ఆల్ మేక్ దిస్ వరల్డ్ అ బెటర్ ప్లేస్. దీని లింక్స్ కింద ఉన్నాయి, ఇక్కడ కనబడే కోడ్ కొట్టండి, మీకు డిస్కౌంట్ వస్తుంది. మన హ్యూమన్ బాడీ సెల్ఫ్ ప్రిజర్వేషన్ అనే మూడ్ లో నడుస్తుంటది. అమ్మాయి దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అమ్మాయిలు చేసేంత సెల్ఫ్ కేర్ మన అబ్బాయిలు మనం చేయం. అలా చాలా ఇన్స్పిరేషన్ ఇస్తారు. ఎందుకంటే అల్టిమేట్లీ హెల్త్ ఇస్ వెల్త్ కదా. మన అపియరెన్స్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అవర్ హెల్త్. మన స్కిన్ ఎట్లుంది, మన హెయిర్ ఎట్లుంది, ఆల్ దీస్ థింగ్స్. ఇది నేను స్టీరియోటైప్ చేసినట్టు ఉంటది, కానీ జనరల్లీ డివైడ్ అనేది మాక్సిమం ఉంటుంది. అబ్బాయిలో చాలా మంది కేర్ అంత తీసుకోరు. బట్ నువ్వు కేర్ తీసుకోకపోతే అమ్మాయిని తీసుకుంటావని ఎలా ఫీల్ అవుతుంది అమ్మాయి? మీరే ఆలోచించండి ఒకసారి. ఆల్ ఇట్ టేక్స్ ఆర్ సింపుల్ స్టెప్స్. పొద్దున్న లేచి మంచిగా జాగింగ్ వెళ్ళండి, లేదా ఏదైనా ఎక్సర్సైజ్ చేయండి. ఎక్కడో thousands of years ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్ లేదంతా మనం మర్చిపోయాం. కానీ మన బాడీ మనకి చాలా స్టిపులేటెడ్ అమౌంట్ ఆఫ్ టైంకి వస్తుంది. అది 60 సంవత్సరాలు 70, 80, 90, 100 ఎంత బ్రతుకుతాం అనేటిది గాడ్ విల్లింగ్, ఎటువంటి తప్పు జరగకపోతే అది మన చేతిలో ఉంటుంది. అది నువ్వు పొద్దున్న లేచి చేసే నీ బాడీలో ఉండే డిసిప్లిన్లో ఉంటుంది. సో నన్ను పెళ్లి చేసుకునేవాడు లేదా నా బాయ్ ఫ్రెండ్గా ఉండేవాడు అది ఇప్పుడే టపక్కని పోదామని కాకుండా ఒక 100 సంవత్సరాలకు స్కెచ్ చేశాడు అని అమ్మాయి ఫీల్ అయితే సబ్ కాన్షియస్గా ఎక్కడో అమ్మాయి కూడా మీరు నచ్చుతారు. అదొక నార్సిస్టిక్ లెవెల్కి వెళ్ళేలా చూడకండి. మంచి బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి. బాగా కనబడడానికి, హెల్తీగా ఉండడానికి ట్రై చేయండి. ఇకపోతే షేర్డ్ వాల్యూస్ అండ్ కంపాటబిలిటీ. మీకు కళ్యాణ్ గారు అంటే ఇష్టం ఉండొచ్చు, అమ్మాయికి అర్జున్ గారు అంటే ఇష్టం ఉండొచ్చు. అది కాదు కంపాటబిలిటీ అంటే, అవి ఇష్టాలు. ఎక్కడైతే మీ వాల్యూస్ మ్యాచ్ అవుతాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక సిద్ధాంతాన్ని చాలా బలంగా నమ్ముతా. మనకి తెలిసి మన వల్ల ఒక వ్యక్తికి నష్టం జరగకూడదు, మనకి తెలిసి మనల్ని చూసి ఒక వ్యక్తి చిన్నగా ఫీల్ అవ్వకూడదు అని నేను చాలా బలంగా నమ్ముతా. నేను అది ఎలాంటి వ్యక్తి అయినా కూడా, నాకు నచ్చిన వ్యక్తి అయినా నచ్చని వ్యక్తి అయినా, ఇది నా సిద్ధాంతం ఇది. సో ఇలాంటి ప్రిన్సిపల్స్ మనకంటూ కొన్ని కోర్ ప్రిన్సిపల్స్ ఉండాలి. అది అమ్మాయితో షేర్ అవ్వగలిగితే, అమ్మాయి కూడా అలాగే ఫీల్ అవ్వగలిగితే మీరు ఖచ్చితంగా 100 సంవత్సరాలు పిల్ల పాపలతో సుఖంగా ఉంటారు. మీరు ఇలాంటి షేర్డ్ వాల్యూస్ మీకు ఉన్నాయా లేదా ముందే అసెస్ చేసుకోండి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి మాట్లాడుతున్నప్పుడే మీకు అర్థమైపోతుంది నా మోరల్ సిస్టమే అమ్మాయికి ఉందా లేదా అని. ఎందుకంటే లైఫ్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎథిక్స్ అండ్ మోరల్స్. అది ఉండగలిగితే రాత్రి నువ్వు హాయిగా నిద్రపోతావు. లేదా ₹1,00,000, ₹2,00,000, ₹10,00,000, ₹1,00,00,000 పెట్టు బెడ్డుకోను, వాడికి అన్యాయం చేయి, నైట్ వచ్చి పడుకోవడానికి ట్రై చేయి. నువ్వు ఏ టైం పడుకోగలుగుతావు చూస్తా. ఇకపోతే కైండ్నెస్, రెస్పెక్ట్, ఇది కూడా మోరల్స్ కిందకే వస్తుంది. బీ కైండ్. దీన్ని ఇంతకన్నా అండర్లైన్ చేసి ఇంతకన్నా అందంగా, ఇంతకన్నా అద్భుతంగా ఎప్పుడూ చెప్పలేం మనం. నీకు ఛాన్స్ ఉండి కూడా దుర్భాషలాడి లేదా ఫిజికల్ బ్యాటిల్స్లో దిగి వైలెన్స్లోకి ఇండల్జ్ చేయి, అది సెక్సీ అనుకుంటున్నావు నువ్వు. ఇట్స్ నాట్ గుడ్. అదంత మంచి విషయం కాదు. మన టికెట్ కొని సినిమా చూసే వరకు బాగుంటుందేమో కానీ ఒక వ్యక్తి మన కైండ్నెస్ అనేటిది, మన రెస్పెక్ట్ మన జనాలకి ఎలా ఇస్తున్నాం అనేది, అది అమ్మాయిలకి అయితే షివల్రీ అంటారు. అది ఖచ్చితంగా ఉండగలిగితే అది నేను ఎక్కడి దాకైనా లాక్కెళ్తాను. ఫైనల్గా ఉండాల్సింది కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ అష్యూరెన్స్. తెగేదాకా లాగట్లేదు, డైరెక్ట్గా చెప్పేస్తున్నావు. నీ మీద నీ కాన్ఫిడెన్స్ లేకపోతే నేను ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తే
లేదా అమ్మాయి గురించి నా ఫీలింగ్స్ ఆ అమ్మాయికి చెప్పగలిగితే, లేదా పెళ్ళైన వ్యక్తులైనా కూడా, పెళ్ళైతే ఐ లవ్ యూ ఎందుకు చెప్పకూడదు? నాకు అర్థం కాని విషయం అది. అంటే పెళ్ళైతే ఓనర్షిప్ వస్తుంది, అంతా బాగానే ఉంది, కానీ సరే ఐ లవ్ యూ చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, అదంత కరెక్ట్ కాదు, తిట్టుకోవడంలోనే మా ఆనందం ఉంది అని నేను అనుకుంటున్నారేమో. కానీ ప్రతి వ్యక్తికి తన ప్రేమను వ్యక్తపరిచే ఒక జోన్ ఉంటుంది. పెళ్ళి అయితే ప్రేమని వ్యక్తపరచాల్సిన అవసరం లేదు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఆ అమ్మాయి అలా కోరుకోదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? సరే, రిలేషన్షిప్లో కూడా మీ క్లాస్లో అమ్మాయికి లేదా మీ ఆఫీస్లో అమ్మాయికి మీరు చెప్పకుండా వెనక్కి తిరగడం హెరాస్మెంట్ అవుతుంది, అది స్టాకింగ్ అవుతుంది. అది మన సినిమాల్లో చూపించిందంతా చెత్త, అది బయట పడేసేయండి. అది అమ్మాయి నచ్చినప్పుడు మనం బెటర్ చేసుకున్నామా, ఆ అమ్మాయి దాకా వెళ్ళి ఈ ఫీలింగ్ ఇట్లా ఉందని చెప్పామా, మనం కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఓకే అంటే ఓకే, లేదంటే లేదు. లేకపోయినా కూడా ఫ్రెండ్స్గా ఉండండి, అందులో తప్పేం లేదు. బట్ ఒక క్లారిటీ ఉంటుంది కదా మీ ఇద్దరి మధ్యలో, అది మిస్ అవ్వకూడదు. 40-50 సంవత్సరాలుగా మనల్ని బ్రెయిన్ వాష్ చేసిన ఈ మూవీ సీన్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ మైండ్ నుంచి తీసేసి కట్టే కొట్టే తెచ్చే, వెళ్ళామా చెప్పామా ఆన్సర్ వచ్చిందా, కాన్ఫిడెంట్గా ఉండండి. మీరు కాన్ఫిడెన్స్ లేనంత వరకు చెప్పొద్దు, కానీ బట్ వన్స్ యూఆర్ కాన్ఫిడెంట్ గో అండ్ టెల్ హర్. అది ఒక్కటే ఉండేలా చూసుకోండి. ఐ వాంట్ ఆల్ ద గర్ల్స్ ఆల్సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో డూ చైమ్ ఇన్ అండ్ లెట్ మీ నో. ఒక వ్యక్తి మిమ్మల్ని దూరంగా చూస్తూ ఎన్ని రోజులు చూస్తుంటే మీరు ఇష్టపడతారు, లేదా డైరెక్ట్గా వచ్చి నాకు నీ మీద ఈ ఫీలింగ్ ఉంది, నువ్వేం కంగారు పడద్దు, టేక్ యువర్ టైమ్ అండ్ లెట్ మీ నో, ఐఎమ్ సీయింగ్ ఎ లైఫ్ విత్ యూ అనే వ్యక్తిని మీరు ఎక్కువ ఇష్టపడతారా? నాకు కింద కామెంట్స్ ఖచ్చితంగా చెప్పండి. సో ఇది నా థియరీ. ఈ విషయం మీద నేను మాట్లాడాలనుకున్నాను, ఎందుకంటే చాలా మంది వ్యక్తులు చెప్పాలనుకుంటున్నారు, చెప్పట్లేదు, లేదా రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతున్నారు. నాకుండే ఫీలింగ్స్ని, నా థాట్ ప్రాసెస్ని చెప్దామని వీడియో చేశాను. నేను కరెక్టే చెప్పానో లేదో మీరే నాకు చెప్పాలి. నేను కొత్తగా ఈ వీడియోకి ఎవరు వచ్చినా మీరు ఇక్కడ వరకు వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు డైలీ వస్తుంది. అంటే ఇలాంటిదే కాదు, రెగ్యులర్గా మనం చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్, ఇన్ఫోటైన్మెంట్ అనుకోండి, ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్. సీరియస్ ఇష్యూస్ని, అందరూ తెలుసుకోవాల్సిన ఇష్యూస్ని పాకెట్ సైజ్లో ఆల్మోస్ట్ ఒక బైట్ సైజ్డ్ ఇన్ఫర్మేషన్ లాగా 10 minutes 15 minutesలో అందరికీ అర్థమయ్యే విధంగా 15 నిమిషాల్లో కాన్సైజ్గా చెప్పేస్తాను నేను. కన్సైజ్గా. సో యా, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేశారుగా, పర్ఫెక్ట్. ఏదైనా కొత్త వీడియో ఐడియా టాపిక్ ఇద్దామనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. అక్కడికి వచ్చేసేయండి. అజయ్ ఫ్రమ్ ఏజ్వుడ్ అని ఉంటుంది, 1+ million ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. అక్కడ నా లైఫ్ గురించి నేను తెలుసుకోవాలనుకున్నా, లేదా నాకు వీడియో ఐడియా టాపిక్స్ ఇద్దామనుకున్నా, దట్స్ ద ప్లేస్ టు బీ. అండ్ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. నంబర్ 1, రీసెంట్గా యూఎస్ఏలో దేర్ ఇస్ అ వెరీ బిగ్ వైల్డ్ ఫైర్. లాస్ ఏంజలస్, కాలిఫోర్నియా, హాలీవుడ్, ఇదంతా. దాని మీద వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తాను. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేదా టీటీడీలో జరిగిన ఈ స్టాంపీడ్ ఇష్యూ గురించి నేను తెలుసుకుందాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all rise together. Rise above ignorance, rise above lack of communication, rise above hate. ఏజ్వుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమో వెంకటేశాయ.